మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వీడియోని చూడడం జరుగుతుంది, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే దాన్ని బట్టి మనకు వచ్చేటటువంటి రీచ్ బట్టి ఫర్దర్గా రామచంద్రారెడ్డి గారితో కూడా వీడియోస్ చేయించడం జరుగుతుంది. సో దట్ మన యొక్క ఛానల్ గ్రోత్ కావచ్చు. అలానే మీకు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి స్ట్రాటజీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు మంచి తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్, ఎగ్జామ్ ఓరియంటేషన్ కంటెంట్ ఇచ్చేటటువంటి బాధ్యత నాది. ఈ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఎలా చదవాలి, డైలీ, వీక్లీ, మంత్లీ. నేనేం సజెస్ట్ చేస్తానంటే డైలీ కరెంట్ అఫైర్స్ రఫ్గా చూడండి, కానీ డైలీ కరెంట్ అఫైర్స్ రాయడం అనేది నీకు అంతగా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నువ్వు డైలీ రాసినా కవర్ చేయలేవు, ఎలా మంత్లీ రాసినా అవి కవర్ అవ్వవు. కవర్ అయ్యాయి, ఎలాగో కవర్ అవుతాయి. సో డైలీ ఒక పేపర్ చదవండి, లేకుంటే మీకు ఏదైనా డైలీ సోర్స్ ఉంటే చూడండి. ఒక ఐడియా, రఫ్ ఐడియా గుర్తుంచుకోండి. మంత్లీ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవ్వండి. సో 2 months ఇప్పుడు షైన్ ఇండియా అనేది మ్యాండేటరీ. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక ఎడిషన్ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది చదవండి. ఎందుకంటే షైన్ ఇండియా అందరూ మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ షైన్ ఇండియా చదువుతారు. సో అందులోంచి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మనం రేస్లో ఉంటాం. ఎందుకంటే అందరూ చదువుతారు కాబట్టి మనము పెడతాం. ఇన్ కేస్ అందులోంచి రాలేదనుకో ఎవడు పెట్టడు. సో మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో షైన్ ఇండియా ఒకటి చదవాలి. దాంతోపాటు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్గా ఇది చదవడం కూడా ఎలా చదవాలంటే 2 books కొనేసి ఎమ్మటెమ్మటే చదవకూడదు. ఫస్ట్ ఒక మ్యాగజైన్ చదవాలి, అది అయిపోయాక ఒక 1 week, ఇప్పుడు లైక్ డిసెంబర్ స్టార్టింగ్ మనకు 5th or 6th ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ తీసుకొని ఒక 3-4 days ఆ బుక్ చదవాలి. తర్వాత ఒక 1 week గ్యాప్ తీసుకొని దెన్ నువ్వు ఆ నెక్స్ట్ బుక్ ఇంకొక మ్యాగజైన్ ఏదైతే ఉందో అది చదవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏమైపోద్దంటే నువ్వు ఆల్రెడీ ఒక బుక్ చదివి ఉంటావు, సెకండ్ బుక్లో ఫస్ట్ షైన్ ఇండియా చదివామనుకో, ఇందులో కవర్ అయిన చాలా టాపిక్స్ ఆల్మోస్ట్ 70 to 80% ఈ మ్యాగజైన్లో కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే 2 సేమ్ కాబట్టి. కొన్ని మిస్ అయినవి ఏవైనా ఉంటాయో అవి ఈ మ్యాగజైన్లో కవర్ అవుతాయి ఈ సెకండ్ దాంతో. సో ఇప్పుడు నువ్వు ఈ 1 week గ్యాప్ ఇచ్చి చదవడం వల్ల ఏమైపోద్దంటే ఆల్రెడీ నువ్వు ఒక రివిజన్ చేసి ఉంటావు షైన్ ఇండియాలో, నెక్స్ట్ వచ్చేసి ఈ 70 to 80% ఇందులో అగైన్ రివిజన్ చేస్తావు. సో ఇప్పుడు నీకు 3 times రివిజన్ అవుతుంది. డైలీ నువ్వు ఒకసారి ఓవర్వ్యూగా చూస్తావు, సో నీకు బేసిక్ ఐడియా ఉంటుంది. తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఒక మ్యాగజైన్లో చదువుతావు, సో ఇంకొంచెం అనాలిసిస్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెకండ్ మ్యాగజైన్ చదివేటప్పుడు నీకు ఇంకొకసారి రివిజన్ అవుతుంది. సో ఇలా టోటల్గా నువ్వు ఒక 3 times రివిజన్ చేసేయచ్చు కరెంట్ అఫైర్స్ని. సో ఇవి ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి అలా రివిజన్ చేసుకుంటూ మనకి ఎగ్జామ్ డిలే అయ్యే కొద్దీ మన మ్యాగజైన్స్ బిఫోర్ 1 year పక్కగా చదువుకోవాలి. కాబట్టి సో ఎగ్జామ్ ముందుకెళ్ళే కొద్దీ మన మ్యాగజైన్స్ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక పాత మ్యాగజైన్స్ రివిజన్ చేయడం ఆపేయాలి. సో ఇది కరెంట్ అఫైర్స్.